అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ ప్రారంభ వేడుకల సందర్భంగా వరంగల్లో ఉన్నటువంటి సుశీల్ గార్డెన్లో మురుగన్ యాడ్స్ ఆధ్వర్యంలో బాలబాలికలకు వేషధారణ పోటీలు నిర్వహించారు. ఈ గార్డెన్లో పిల్లలతో చాలా సందడిగా మారింది. అయితే రాములుగా, సీతగా, హనుమంతుడుగా పిల్లలందరూ చాలా చక్కగా రెడీ అయ్యారు. మరి లోపలికి వెళ్ళి వాళ్ళతో పాటు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మురుగన్ యాడ్స్ నాయకులు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం గల కారణం సార్? మరి ప్రపంచమంతా 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య భవ్య ఆలయం దివ్య బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. ఈ కార్యక్రమంలో అంతా రామమయం, జగమంతా ఆనందమయం. మన వరంగల్ ప్రతి దానికి కూడా ఇన్స్పిరేషన్గా నిలబడుతుంది. ఉద్యమం అనుకోండి, దేవభక్తి అనుకోండి. సో దాంట్లో ఈ యొక్క రామ చైతన్యాన్ని పిల్లల్లో నింపాలనే ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతోటి మురుగన్ యాడ్స్ అధినేత, సామాజికంగా ఎన్నో కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నటువంటి ప్రముఖ సామాజికవేత్త బొడ్ల రవీంద్రనాథ్ గారి ఆలోచన, వారి హృదయం నుంచి రాముడు ప్రవేశించి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన ఈరోజు కార్యరూపు దాల్చింది. మరి చిన్నారుల లోపల నిజంగా చూస్తే వెనకట మనం చెప్పింది తల్లిదండ్రులు చెప్పింది వినగలిగినాం. కానీ ఇప్పుడు పిల్లలు ప్రాక్టికల్గా ఆచరించి వాళ్లకు అవగతమైతేనే అవలంబిస్తారు. కాబట్టి ఆ ఉద్దేశంతో వారు గత కొన్ని రోజులుగా మదనపడి నిజంగా ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలి, పిల్లల లోపల రామ చైతన్యాన్ని, ఆ రామస్ఫూర్తి అంటే ఏంటి, మరి తల్లిదండ్రుల మాట గౌరవంగా వినాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. ఈరోజు అదే కరువడిపోతుంది. సనాతన ధర్మంలో తల్లిదండ్రులను మించిన దైవం లేరు. కాబట్టి ఆ అద్భుతమైన మెసేజ్ని ఇవ్వాలనే ఒక ఆకాంక్షతోటి మురుగన్ యాడ్స్ అధినేత బొడ్ల రవీంద్రనాథ్ గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి దీన్ని అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ ఎంతైతే ధర్మంగా ఉందో అంతటి ధర్మం ఇక్కడ ఉంది. ఎందుకంటే చిన్నారులు మరి ఎవరికి కూడా అంత మనసు ఆనందపడే విధంగా అవి ఇచ్చేసినందుకు మేము వారిని మనస్పూర్వకంగా అభినందిస్తున్నాం. మేము అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చారు. చాలా బాగుందండి. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత పెద్ద ఎత్తున వస్తారు? ఇంత అనుకోలేదు, కానీ సాటిస్ఫాక్షన్, మంచిగా వచ్చారు, చాలా బాగా వచ్చారు. मंदिर के नवनिर्मित मंदिर की प्रतिष्ठा के महोत्सव पे पूरे भारत में खुशी का माहौल है और यहाँ पर भी जो अच्छा प्रोग्राम किया वो बच्चों को राम, लक्ष्मण और हनुमान की वेशभूषाओं में, उसमें सब बच्चों में खुशी का माहौल है और बच्चों में ऐसा संदेश जाता है और बच्चों को ప్రోత్సహిత करते हैं. ये बहुत अच्छा प्रोग्राम किया, इसके लिए धन्यवाद. ప్రస్తుతం మనతో పాటు న్యాయ నిర్ణేతలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? చాలా అద్భుతంగా ఉంది, అద్వితీయంగా ఉంది. మనం ఈ అయోధ్య ఏదైతే ప్రభావం అయోధ్య ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చిందా అన్నట్టు ఆ విధంగా చిన్నారులు, చిన్న పిల్లలు, బాలబాలికలు రాముడు, సీత, హనుమాన్ వేషధారణలో రావడం అనేది, అసలు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం అనేది నిజంగా రవీంద్రనాథ్ గారు అభినందనీయులు. వారికి సహకరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా, మన హరినాథ్ గారు కానివ్వండి, సత్యం గారు కానివ్వండి, వారందరూ కూడా అభినందనీయులు. అసలు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం వల్ల మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మనం పరిరక్షించుకోవచ్చు. చాలా చక్కటి కార్యక్రమం, చాలా మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. హాయ్ నాన్న, ఏం గెటప్ వేసావు? నేను సీతా వేషం వేసావు. ఎంతసేపు టైం పట్టింది రెడీ అవ్వడానికి? 1 hour. 1 hour పట్టింది. ఎవరు రెడీ చేశారు? మమ్మీ. హాయ్ నాని, ఏం గెటప్ వేసావు నువ్వు? రాముని గెటప్. రాముని గెటప్ వేసావు. ఎవరు రెడీ చేశారు? మమ్మీ రెడీ చేశారా? మరి రాముని వైఫ్ ఎవరు? సీతనా? రాముడు వాళ్ళ పేరెంట్స్ ఎవరో తెలుసా? ఎవరు? దశరథ మహారాజు, కౌసల్యాదేవి. హాయ్ నాని. హాయ్. పేరేంటిది? నక్షత్రనా? ఏం గెటప్ వేసావు నువ్వు? సీతనా? ఎవరు రెడీ చేశారు నిన్ను? మమ్మీ రెడీ చేసిందా? హాయ్ నాన్న, ఏం గెటప్ వేసావు?
రామ్ గెటప్ వేసావు. ఎవరు రెడీ చేశారు? దాదా Grandfather. గ్రాండ్ ఫాదర్. ఏం గెటప్ వేసుకున్నావు? సీత అంటే సీత అక్కడ పట్టాభిషేకం అక్కడ ఉన్నప్పుడుదా లేకుంటే వనవాసం అప్పుడు గెటప్ వేసుకున్నావా? పట్టాభిషేకం అప్పుడు పట్టాభిషేకం. ఎంత టైం పట్టింది? 2 hours 2 hours పట్టింది. హ్యాపీగా ఉన్నావా మరి? సర్టిఫికెట్ తీసుకున్నావా? తీసుకున్నా. వీతరాగభయ క్రోధాః మన్మయా మాముపాశ్రితః బహవో జ్ఞానతపసా పూతా మద్భావభాగతః. థ్యాంక్ యూ. జై హనుమాన్ ज्ञान गुण सागर जय कपिस्टिक लोकुन सागर महावीर विक्रम बजरंगी कुम तिरवार सुमत के संगीत कानल कुंदन कुचित के हाथ वज्र और गदा विराजे काने कुंदन कुचित के హాయ్ నాన్న. हाय ఎక్కడి నుంచి వచ్చావు? వరంగల్. వరంగల్. పేరేంటిది? సుప్రీతి. సుప్రీతి. అంటే ఇప్పుడు పట్టాభిషేకం వేసుకున్నప్పుడు గెటప్ వేసుకున్నావా లేకుంటే అక్కడ వనవాసం వనవాసం గెటప్ వేసుకున్నావా? ఎంత టైం పట్టింది? ఒక 1/2 hour పట్టింది. హాఫ్ అన్ అవర్. ఎవరు రెడీ చేశారు మరి నిన్ను? మమ్మీ.